అంటే కేక్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు ముందర గట్ట మాత్రం మనం అయితే ఇప్పుడే కేక్ అయితే ఐస్ క్రీమ్ అయితే సో గాయ్స్ ఇంకా సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ బ్లాగ్. అండ్ ఇప్పుడైతే మనం వచ్చేసి అయితే కొత్తూరు అయితే వెళ్తున్నాం అనమాట. కొత్తూరు ఎందుకనేసి అంటే మా డాడీది అయితే బర్త్డే అయితే ఉందన్నమాట ఈరోజు. అయితే మా డాడీ మా మమ్మీ అయితే బయటికి వెళ్ళారు. అయితే కేక్ అయితే తీసుకురావడానికి పోతున్నాము. అంటే కేక్ అయితే తీసుకురావడానికి పోతున్నాం. ఇప్పుడు ముందర ఒక ఫ్రెండ్ ఉండదు, ఫ్రెండ్ కానీ పిక్ చేసుకోవాలి. ఫ్రెండ్ కానీ పిక్ చేసుకొని కొత్తూరు అయితే పోతాం. కొత్తూరు అయితే పోయి అంటే ఏ కేక్ తీసుకున్నాం, ఏంటి అంటే ఏ కేక్ తీసుకున్నది చూపిస్తాం. సో గాయ్స్ ఇగో ఇప్పుడే మా ఫ్రెండ్ గాని అయితే పిక్ చేసుకున్నాము. మా ఫ్రెండ్ గాని అయితే పిక్ చేసుకున్నాము. ఇప్పుడైతే ఇద్దరం కలిసి అయితే అంటే కొత్తూరు అయితే వెళ్తున్నాము. ఇప్పటికే చెప్తాను కదా, మా డాడీ బర్త్డే ఉంది, కేక్ అయితే తీసుకోవాలి అని చెప్పిన కదా. ఈడే మా ఫ్రెండ్ డాడీ తీసుకొని అంటే ఎందుకంటే ఏం తీసుకుంటే నా ఫోన్లో రీఛార్జ్ లేదు, అంటే మా అన్న కూడా కాల్ చేయడానికి నా ఫోన్లో రీఛార్జ్ లేదు, అందుకనేసి అయితే తీసుకుంటున్నాము. సో చూపిస్తా అక్కడ పోయినాక అంటే ఏమేమి కేక్స్ ఉంటాయి, అంటే ఏ కేక్ తీసుకున్నాము ఏంటి అనేసి చూపిస్తా. చూద్దాం, ట్రై అయితే వీడియో అయితే తీసే పాసిబుల్ అయితే తీసా, లేదంటే ఏం తీయరు. ఓకే బాయ్. చెప్పురా ఏమన్నా మాట్లాడరా. పోతున్నాము మా వాడు వాళ్ళ డాడీ వాళ్ళ బర్త్డే. గట్టిగా చెప్పురా భయ్, గట్టిగా మాట్లాడు. ఇంటికే మా దోస్తుల వాళ్ళ డాడీ బర్త్డే ఉందంట. అయితే పోతున్నాము కేక్ తినకే. చెప్పిన అవరా భయ్, చెప్తా ఇప్పుడు ఇంటికి పోయి చెప్తా డైరెక్ట్ సర్ప్రైజ్ లేడు. సర్ప్రైజ్ ఇవ్వాలి, ఎప్పుడైనా సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలి మనిషికి. సర్ప్రైజ్ ఇచ్చేస్తే ఇప్పుడు మా డాడీ కంటే సడన్ సర్ప్రైజ్ ఇస్తాడంట. మా డాడీతో మాట్లాడడానికి భయపడతాడు. మా డాడీ సడన్ సర్ప్రైజ్ ఇస్తాడు. ఇస్తా ఇవాళ వస్తుంటే ఇచ్చేస్తే సర్ప్రైజ్. మనం అయితే ఇప్పుడే కేక్ అయితే తీసుకుంటున్నాము. గాయస్ అట్లా. సో ఇప్పుడే మనం అయితే కేక్ అయితే తీసుకున్నాం. చాక్లెట్ ఫ్లేవర్ రా. ఏ ఫ్లేవర్ రా కేక్? చాక్లెట్ కేక్. చాక్లెట్ కేక్ బ్లాక్ ఫారెస్ట్. మనకు కూడా ఇలా నాకు కేక్ల గురించి అదే, ఎందుకంటే మనం కేక్లు అవి తిన్నాము. ఐస్ క్రీమ్ అయితే ఐస్ క్రీమ్ ఎక్కువ. కేక్ల గురించి మనకు అంత తెలియదు పంచాయతీ. బాయ్ इसको ऊपर नाम लिखो. एक घंटे फोन चलाती थी वो करते उसका. సో గాయ్స్ ఇంకా కేక్లు అయితే ఇవ్వండి. ఈ కేక్ మంచిగా అనిపిస్తుంది, ఈ కేక్ మస్తు అనిపిస్తుంది. ఇంకా కేక్స్ అయితే ఇవ్వండి. నేమ్ డాడీ అని రాయాలి. ఇంత పెద్ద ఐబాలో ఎందుకు ఇట్లున్నానో ఏం కథనా, కొంచెం అప్పుడప్పుడు ఏమో అనిపిస్తుందా, మనశ్శాంతి లేదా ఏమని అనుకో. ఫ్యాన్ చెప్తాను, ఏదో నేను ఎక్కడ పుట్టినాను, ఇక్కడ ఎందుకు వచ్చాను, ఏందబ్బా అన్ని పోగొట్టుకున్నాను, ఎందుకు ఈ బతుకు అనిపిస్తుంది. చెప్పు అరవింద్, అప్పుడైతే ఏదైనా ఒక మంచి మాటలో ఏదైనా ఒక మోటివేషన్ చెప్పరా. ఏదైనా ఒక మోటివేషన్ మంచిగా అంటే ఎట్లా సక్సెస్ కావాలంటే ఇట్లా జిమ్ కోవాలి, అట్లా ఇట్లా. పిల్లల మీద సోకు పెట్టే కంటే మన బాడీ మీద సోకు పెడితే మస్తు చేంజ్ అవుతాం. మనుషులు సోకు వదిలేసుకోవాలి, మందు బానిసలు అంతా వదిలేసుకోవాలి. మన బాడీ ఫిట్ చేసుకుంటే అన్నీ మంచిగా జాబ్ చేసుకొని మంచిగా మన అమ్మాయికి మంచి పైసలు తెచ్చిపెడితే మన వాళ్ళు హ్యాపీగా ఉంటారు. నేను బయలుదేరుతాను. ఇప్పుడు నువ్వు గొప్పోడివి, బోల్డ్ పనులుంటాయి, అందుకని. ఏంటన్నా నువ్వు టీచర్స్ ఇస్తాను, తాగి వెళ్ళు. వద్దొద్దు, నేను వెళ్తాను. అంతే, ఇంకా ఉండాలి లైఫ్, వచ్చే లేడీ అది. మన డ్రెస్సింగ్ స్టైల్ అన్నీ చేంజ్ చేసుకోవాలి. చూస్తాడు అవుతుడు చేంజ్ అయిపోయింది అన్నట్టు రావాలి.
అట్లా ఉండాలి మంచి అంతేనా ఒకటి లేకుంటే మంచిగా మారాలి మంచిగానే ప్రతి ఒక్కరు మారాలి ఆ, మారితేనే బాగుంటుంది మారకపోతే ఏది మంచిగా అంతేనా ఎట్లా మారాలి ఎట్లా చేంజ్ కావాలి అంటే ప్రతి ఒక్కటి మనం అవును అవి అట్లా చేంజ్ కావాలంటే ఆ పవర్స్ అనేవి పెట్టేస్తాయి అట్లా చేంజ్ కానీ పవర్స్ ఎట్లా వస్తాయి పవర్స్ అంటే మనం మంచిగా చదువుకోవాలి మంచిగా చేస్తే అన్నీ అవుతాయి మంచిగా చదువుకోవాలా చదువుకొని నీకు జాబ్ లేదు ఈ కాలానికి జాబ్ అంటే చదువుకోవడం జాబ్ అంటే నార్మల్ ఉండాలి ఎవరు అబ్బాయి సపోజ్ ఇప్పుడు నార్మల్ ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు నువ్వు ఒక బిఎన్డబ్ల్యూ కార్ కొనేసి కొనుక్కుందాం అనేసి అనుకుంటావు జాబ్ చేసి ఆ కార్ కొంటావా ఉండలేము మళ్ళా ఎట్లా మళ్ళా అదే ఎట్లా అది మనం మన పైసలు సంపాదించుకోవాలి అదే ఎట్లా సంపాదించాలి టాలెంట్ తెలివి ఉంటే అన్నీ అవుతాయి తెలివి లేదు ఏం లేదు సరే రా బాయ్ నీకేం తెలియదు ఎప్పుడు ఏ తెలియదు ఏం బిజినెస్ సంపాదించాలి పెట్టుకోవాలి బిజినెస్ పెట్టుకుంటే ఎంత అని చేయవచ్చు ఆ. బిజినెస్లో भाई पैक कर दिया हो गई कितना బాదం మిల్క్ అయితే స్పాన్సర్ చేస్తున్నారు డాడీ బర్త్డే కాబట్టి ఈ రోజు అయితే और डेड़ा ఆకాష్ నేను ఒక బాదం మిల్క్ అయితే తీసుకుంటున్నాం చిన్న ఎట్లా టేస్ట్ ఎట్లా రేపు సూపర్ ఎట్లుంది సూపర్ సూపర్ ఉంది బాదం మిల్క్ అయితే వస్తుందా ఎందుకంటే మన పైసలు కానప్పుడు సూపర్ ఉంటుంది మన పైసలు అయితేనేమో బాగా డిప్పటికి ఉంటుంది అట్లా బాగుంది చెప్పరా ఇప్పుడు చెప్పు బాదం మిల్క్ అయితే స్పాన్సర్ ఇచ్చారు డాడీ బర్త్డే కాబట్టి మ్మ్. బాగుంది బాదం నువ్వు కూడా జిమ్కి రావా వస్తాగా జిమ్కి ఎప్పుడు ఇంకెప్పుడు టైం పడుతుంది నీకంటే టైం వచ్చింది నేను వస్తుంది నాకేం టైం వచ్చిందిరా నాకు టైం రాలేదు నా వచ్చేది జిమ్కి వచ్చేది ఉమ్, నీ టైం వచ్చి నువ్వు వద్దు నువ్వు ఉమ్, నా టైం వచ్చి నేను కూడా వస్తా ఉమ్. అయితే భక్తంగా అయితే బాదం మిల్క్ దాకా బలం తెచ్చుకుంటున్నా గంతి ఇంకా జిమ్కి రానికి ఇంకా టైం అంతా రాలేదమ్మా మళ్ళీ నీకు వస్తాయి కదా చల్లగా ఉంది టేస్ట్ మంచిగా ఉంది బాగుంది టేస్ట్ ఉమ్, సూపర్ ఉంది మంచి మంచి బాదం పలుకులు ఉమ్, మంచిగా జరుగుతున్నాయి నోటికి ఉమ్. ఇలా బర్త్డే కాబట్టి వాళ్ళ డాడీ బర్త్డే కాబట్టి ఇప్పించాడు బాగుంది టేస్ట్ అట్లా తీయవనే సూపర్ ఉంది టేస్ట్ వండర్ఫుల్ బ్యూటిఫుల్ బాగుంది మొత్తం అయితే ట్రాఫిక్ జామ్ అయితే అయ్యింది మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది ఇంటికైతే పోతున్నాం అన్నమాట చూద్దాం నెక్స్ట్ ఇంకోటి ఏదన్నా అంటే మంచి బెస్ట్ బ్లాగ్ అయితే మీకు చూపిస్తా ఇంతతో బ్లాగ్ అయితే ఎంజాయ్ చేసేసాం సో మనమైతే ఇప్పుడే కుక్క మరుగుడలు అయితే ఉన్నాము మరుగుడలు అయితే నెక్స్ట్ ఏదన్నా ఒక బ్లాగ్ చెప్పాలి ఏదన్నా అంటే ఏ బ్లాగ్ ఫుడ్ బ్లాగ్ ఏమన్నా మంచి ఫుట్బాల్ నెక్స్ట్ అయితే మంచి ఫుడ్ బ్లాగ్ తీసాము మంచి ఎంటర్టైన్మెంట్ చూద్దాం ఐ హోప్ దిస్ వీడియో ఇస్ గుడ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ సీ గుడ్ బై అండ్ గుడ్ నైట్ చెప్పరా బాయ్ గాయ్ గుడ్ నైట్ పండుకుంటున్నా నేను కూడా సబ్స్క్రైబ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అంటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గుడ్ నైట్ లవ్ యూ గాయ్ స్టే ట్యూన్ ఓకే గాయస్ బాయ్ బాయ్ గుడ్ నైట్ బాయ్ గుడ్ నైట్